తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై గాంధీభవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం చేవెళ్ల నియోజకవర్గంపై రివ్యూ మీటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం జహీరాబాద్ నియోజకవర్గంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్లో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్నారు మీనాక్షి నటరాజన్. ఈ సందర్భంగా పలువురు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం గాంధీభవన్ వేదికగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ యొక్క సమావేశంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటుగానే ఎమ్మెల్యేలు పరిగి రామ్మోహన్ రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి వారితో పాటుగానే చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి పలువురు కీలక నేతలు, ముఖ్య నేతలు కూడా అటెండ్ అయ్యారు. ప్రధానంగా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బలోపేతంతో పాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి నిన్ననే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గ్రామ స్థాయి నుంచి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను నియమించబోతా ఉన్నాం. దానికి సంబంధించి నేతల అభిప్రాయాలు అలాగే సూచనలు కూడా తీసుకోబోతా ఉన్నారు. పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగానే ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్థానిక అటు సంక్షేమ పథకాలతో పాటుగానే తీసుకుంటున్నటువంటి కీలక నిర్ణయాల్లో కూడా జనంలోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఫెయిల్ అవుతా ఉంది. వాటిని కూడా సరిచూసుకోవాలనేటటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పార్టీ క్యాడర్ అలాగే పార్టీ ముఖ్య నేతలు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండి పనిచేయాలి. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పాటుగానే సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు తెలియజేసే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలనేటటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క అన్ని అంశాల మీద అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి కీలక భూభారతితో పాటు సన్నబియ్యం ఇవ్వడం అటువంటి సంక్షేమ పథకాలను కూడా జనంలోకి తీసుకువెళ్లేందుకు ఇందులో చర్చ జరగనుంది ప్రధానంగా. అయితే త్వరలో రాష్ట్ర కమిటీని కూడా టీపీసీసీ కార్యవర్గ కూర్పు కూడా చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు పదవులు రాని నేతలు ఎవరెవరు ఉన్నారు, వారు ఏ విధంగా గత 10 ఏళ్ల పాటు పార్టీకి లాయలిస్టులుగా పనిచేశారు, పార్టీకి అందించినటువంటి సేవలేంటి అనేటటువంటి అంశానికి సంబంధించి చర్చ జరగనుంది. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్లో ఓడిపోవాల్సి వచ్చింది? ఆ చేవెళ్ల మాజీ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనేక సర్వేలు నిర్వహించినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేవెళ్ల ఎంపీ సీటు కైవసం చేసుకున్నట్లు అవుతుంది అని పార్టీ చేయించినటువంటి అనేక సర్వేలు కావచ్చు తేటతెల్లం చేశాయి. అయితే ఎందుకు చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద రివ్యూ చేయబోతా ఉన్నారు. ఏ సెగ్మెంట్లో అంటే అసెంబ్లీ ఎన్నికల వేళ ఆశించిన స్థాయి కంటే మెరుగైన ఫలితాలు వచ్చినటువంటి సమయంలో కేవలం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల వ్యవధిలోనే ఎందుకు ఫలితాలు తారుమారయ్యాయి, భిన్నమైనటువంటి ఫలితాలు ఎందుకు వచ్చాయి, ఆయా నియోజకవర్గాలు ఏవి, ఎక్కడ పార్టీకి మైనస్ జరిగింది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇందులో పార్లమెంటు నియోజకవర్గాల వారిగా అటు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో ఉన్నటువంటి ఆ పార్లమెంటు సెగ్మెంట్ కింద వచ్చేటటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఓటింగ్ గ్రాఫ్ని కూడా మీనాక్షి నటరాజన్ పరిశీలించబోతా ఉన్నారు. ఎక్కడ తప్పిదాలు జరిగాయి అనేటటువంటి అంశానికి సంబంధించి ఇందులో అభిప్రాయాలు తీసుకున్న అనంతరం స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా నేతల నుంచి అభిప్రాయాలు సలహాలు, సూచనలు కూడా సేకరించబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. నిన్న సికింద్రాబాద్, నిజామాబాద్,
హైదరాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశాలు జరిగాయి. ఇవాళ చేవెళ్ల పార్లమెంటు సమీక్ష సమావేశం కొనసాగుతూ ఉంది. ఈ సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఈ యొక్క గాంధీ భవన్ వేదికగానే ఈ యొక్క జహీరాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశం కూడా జరగబోతా ఉంది. అందులో కూడా కీలకమైనటువంటి నేతలు పాల్గొనబోతా ఉన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు, అలాగే ఆ పార్లమెంటు పరిధిలో వచ్చేటటువంటి మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో హాజరవుతారు. వారి నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ మీద కూడా సిద్ధమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే గత నెలన్నర క్రితమే అటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, వారితో పాటుగానే మెదక్ పార్లమెంటు సమీక్ష సమావేశాలు ముగిశాయి. ఆ తర్వాత నెలన్నర తర్వాత గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ బలోపేతంతో పాటు కార్యవర్గ కూర్పు మీద పార్టీ కసరత్తు చేస్తున్న వేళ నేతల నుంచి కూడా పార్టీకి అత్యంత కీలకంగా పనిచేసినటువంటి నేతల వివరాలను కూడా తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.